తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకశిరితిప్పపై వెలిసి ఉన్న శ్రీ గౌరీ సమేత శ్రీ భూపతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కాకు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గడిచిన 4 ఏళ్లలో ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందన్నారు. భక్తుల సహకారంతో గోశాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. పాండవుల వనవాసం సమయంలో బకాసురుడు భీముడికి యుద్ధం జరిగిందని ప్రచారం ఉన్నదన్నారు. శ్రీ భూపతేశ్వర స్వామి వారి యొక్క గౌరీదేవి యొక్క అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క నందేశ్వర చండేశ్వరుల యొక్క ఆవిష్కరణతో నోచుకున్నటువంటి శ్రీ అయ్యప్ప శ్రీ 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 గౌరీ సమేత శ్రీ భూపతేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారం స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పాండవులు అజ్ఞాతవాసం కాలంలో చేసినటువంటి అప్పటి నుంచి ఈ గుడి చరిత్ర ఉంది. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ యాకచక్రాపురం, పూర్వనామం యాకచక్రాపురం, అదే కాలక్రమంలో యాకశిరిగా మారింది. ఈ ఏకచక్రాపురంలో కుంతీదేవి కుమారుడైనటువంటి భీమసేనుడికి ఈ బకాసురునికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగిందని అప్పటి నుండి తరతరాలుగా మనకు అందుతున్నటువంటి పెద్దల నుండి వస్తున్నటువంటి సమాచారం. దానికి మేము కూడా ఇక్కడ విశ్వసిస్తూ ఈ పరిసరాల్లో పెద్ద కోనేరు అదే దానికి సాక్ష్యం. ఇంతకుముందు ఇక్కడ గుహలో కూడా బకాసుడు నివసించేవాడని, అప్పుడు సూక్ష్మ రూపంలో ఆ గుహలో నివసిస్తూ అతనికి కావాల్సినప్పుడు మాత్రమే తన యొక్క శరీర ఆకృతిని పెంచుకొని ఈ ప్రజల మీద దాడులు చేసేటువంటి వాడని చారిత్రక సత్యం, పౌరాణిక సత్యం. ఆ క్రమంలో ఇక్కడ కోనేరు ఉంది. ఈ రాక్షసులు మొదటి నుంచి కూడా శివభక్తులు, రావణాసురుని చూసుకున్నా కానివ్వండి, తర్వాత హిరణ్యకశిపుడు కానివ్వండి, ఇంక ప్రతి ఒక్కరు కూడా శివభక్తులు. అదే క్రమంలో ఇక్కడ శైవక్షేత్రం ఏర్పడిందనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతము ఈ 30 సంవత్సరాలుగా ఈ యొక్క క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి స్వయంభూగా ఒక చెట్టు కింద వెలిశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 సంవత్సరాల ముందే ఈ యొక్క నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం అందరి సహకారంతో జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 35 గోవులకు ఆవాసం కల్పిస్తూ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి వారి గోశాల కూడా ఈ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ప్రతి సోమవారం ఇక్కడ విశేషమైనటువంటి అభిషేక పూజలు, ఎవరైనా రాహుకేతు పూజలు కానివ్వండి, లేదా శాంతి దోష పరిహారాలు, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించేదానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకశిరి పంచాయతీలో చేరి ఉన్నటువంటి యాకశిరి తిప్ప మీద వెలసినటువంటి శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి నా పేరు కాకు ప్రభాకర్ రెడ్డి. నేను గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఈ దేవాలయ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ దేవాలయ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో నా యొక్క పాత్రను నేను సమర్థవంతంగా పోషించేందుకు నా యొక్క కృషి చేస్తున్నాను. నాకు సహకరిస్తున్నటువంటి అందరి